వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను జోనాభిరామ్. ముందుగా ముఖ్యాంశాలు. బీజేపీపై మండిపడ్డ కాంగ్రెస్ సీనియర్ నేత జేడీ శీలం మత విద్వేషాలను రెచ్చగొడుతుందని ఆగ్రహం. ఆసిఫాబాద్ జిల్లాలో యథేచ్ఛగా ఇసుక అక్రమ దందా, రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికుల ఆరోపణ. విశాఖ ఏజెన్సీలో గంజాయి పట్టివేత, 650 కిలోల గంజాయి స్వాధీనం. మహేశ్వరం నియోజకవర్గంలో ఘనంగా బోనాల ఉత్సవాలు, ఖిల్లా మైసమ్మ ఆలయంలో దర్శనం చేసుకున్న ఎంపీ రాములు. ఇక డీటెయిల్స్ చూస్తే మహేశ్వరం నియోజకవర్గం ఆర్కేపురం డివిజన్లోని ఖిల్లా మైసమ్మ దేవాలయంలో బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. భక్తులు కోరిన కోరికలు తీర్చే అమ్మవారు ఇక్కడ కొలువై ఉండడంతో భక్తుల తాకిడి పెరిగింది. ఈ ఖిల్లా మైసమ్మ అమ్మవారి దర్శనానికి నాగర్ కర్నూలు పార్లమెంట్ సభ్యులు రాములు విచ్చేసి దేవాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి ప్రభుత్వంతో చర్చించి ఆలయ అభివృద్ధికి సహకరిస్తామని చెప్పారు. నగర్ కాలనీలో ఖిల్లా మైసమ్మ తల్లి ఉత్సవాలు బ్రహ్మాండంగా ప్రారంభమవుతున్నాయి. మరి ఇక్కడ ఆలయ కమిటీ చైర్మన్ గారు, సభ్యులు, అదేవిధంగా ఈవో అందరూ కూడా మంచి ఏర్పాట్లు చేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కాకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నప్పుడు ఎంతో పురాతనమైనటువంటి టెంపుల్. మరి వాస్తవంగా ఇక్కడ చూస్తే ఈ గుట్ట కింద గుట్టను తెలిసి మరి ఇక్కడ ఒక చారిత్రాత్మకమైనటువంటి కట్టడంగా ఉంది. ఈ ఆలయం ఇంకా అభివృద్ధి చెందాలని తప్పనిసరిగా ఈ ఆలయ అభివృద్ధికి సంబంధించి చైర్మన్ గారు చెప్పినట్టుగా స్థానిక శాసనసభ్యురాలు, రాష్ట్ర మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి గారితో కలిసి కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో యథేచ్ఛగా ఇసుక అక్రమ దందా కొనసాగుతుంది. జిల్లా కేంద్రంలోని బాలేశ్వర గుడి మార్గంలో జనవాసాల ముందు నుండి పదుల సంఖ్యలో ఇసుక అక్రమ ట్రాక్టర్లు ప్రతినిత్యం తిరుగుతుండడంతో ప్రమాదం జరిగే ఆస్కారం ఉందని స్థానిక ప్రజలు రెవెన్యూ, పంచాయతీ, పోలీసు అధికారులకు విన్నవించి విసుగువెత్తిపోయామంటూ వాపోతున్నారు. రవాణాను అడ్డుకోవడంలో రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు ప్రజలు. విశాఖ ఏజెన్సీ అనంతగిరి మండల కేంద్రం గవర్నమెంట్ జూనియర్ కళాశాల వద్ద 650 కిలోల గంజాయి పట్టుబడింది. విశాఖ ఏజెన్సీ మీదుగా మధ్యప్రదేశ్ రాష్ట్రానికి కంటైనర్ వాహనాల్లో గంజాయి అక్రమంగా తరలిస్తున్నట్లుగా అనంతగిరి పోలీసులకు సమాచారం అందింది. దీంతో అరకు సిఐ దేవుడు బాబు నేతృత్వంలో ఎస్ఐ కరకరాము నిఘా వేసి అనంతగిరి ఘాట్ రోడ్లో కంటైనర్లను తనిఖీ చేశారు. కంటైనర్లో ధోని బస్తాల మధ్యలో ఉన్న గంజాయిని పోలీసులు గుర్తించారు. గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న రంజిత్ భాటియా ఆలియాస్ రంజిత్ సింగ్ భాటియాను పోలీసులు అరెస్ట్ చేశారు. గంజాయి అక్రమ రవాణాకు వినియోగించిన కంటైనర్ను సీజ్ చేశారు. ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ దేవుడుబాబు మాట్లాడుతూ గంజాయిపై ఉక్కుపాదం మోపాలని జిల్లా ఎస్పీ కృష్ణారావు ఇచ్చిన ఆదేశాల మేరకు వాహనాల తనిఖీలు ముమ్మరం చేస్తున్నామన్నారు. ఈ తనిఖీల్లో భాగంగానే అనంతగిరి వద్ద 650 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. బాబు అరకు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వైజాగ్ రూరల్. ఈరోజు విశాఖపట్నం జిల్లా ఎస్పీ గారైనటువంటి శ్రీ కృష్ణారావు గారి ఆదేశాల మేరకు ఏజెన్సీ ప్రాంతాల్లో బాగా గంజాయి అక్రమ రవాణా జరుగుతుందని, అలాగే సారాయి కూడా ఎక్కువగా జరుగుతుందని, వీటన్నిటిపైన ఉక్కుపాదం మోపండి, మత్తు పదార్థాలకి బానిసైనటువంటి యువతరం చెడిపోయి పైనుంచి ఏజెన్సీ ప్రాంతాల్లో అమాయక గిరిజనులకి చాలా మందికి డబ్బు ఎర చూపించి గంజాయి పండించి తద్వారా ఇతర రాష్ట్రాల వాళ్ళు మధ్యప్రదేశ్ అన్ని దేశంలోని అన్ని రాష్ట్రాల కూడా ఈ గంజాయి సాగుకి ప్రోత్సహిస్తూ వాళ్ళే పెట్టుబడిదారులుగా ఉంటూ గిరిజనుల ద్వారా ఈ రవాణా చేస్తున్నారు. దాంట్లో భాగంగా విశాఖపట్నం జిల్లా ఎస్పీ సారు క్లియర్గా ఎక్కడ కూడా మత్తు పదార్థాలు తరలించడానికి వీలు లేదు, ఖచ్చితంగా గట్టిగా మీరు టీములు పెట్టి చేయండి అని చెప్పి చెప్పడంతో మేము రెగ్యులర్గా మేము వచ్చిన ఈ నెల రోజుల కాలంలో
రెగ్యులర్గా వాహనాల తనిఖీలు ఎక్కడికక్కడ ర్యాండమ్గా చెక్ చేసుకుంటూ బస్సులు కానీ, టూ వీలర్స్ కానీ, కార్లు కానీ అన్ని వాహనాలను తనిఖీ చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు మరి ఉన్నతాధికారులకి రాబడిన సమాచారం మేరకు మన అనంతగిరి ఎస్ఐ గారు రాము గారు, వారి సిబ్బంది అయినటువంటి కిరణ్ గారు, ఏఎస్ఐ గారు అందరూ కలిసి ఈరోజు గవర్నమెంట్ కాలేజ్ దగ్గర మీడియేటర్ సహాయంతో వీఆర్ఓలు కూడా మేము ముందుగానే సమాచారం వాళ్ళు కూడా సమాచారం ఇచ్చి ఎంఆర్ఓ గారు రిక్వెజిషన్ ఇచ్చి తద్వారా వాళ్ళు కూడా పికప్ చేసుకుని అక్కడ వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక కంటైనర్, పెద్ద కంటైనర్ 10 సీటర్స్ ఉంటుంది, టైర్స్ ఉంటాయి, వస్తుంటే మన వాళ్ళు డౌట్ వచ్చి ఆపితే వారు ఆపుకుంటా ముందుకి వేగంగా పోవడానికి ప్రయత్నం చేయగా మన సిబ్బంది అందరూ కూడా ఆ వాహనాన్ని, ఆ కంటైనర్ని చుట్టి పట్టి వాళ్ళని ఆపారు. ఆపి ఫస్ట్ అడిగారు ఎక్కడికి వెళ్తున్నాం ఏంటని, వివరాలు తెలియలేదు. దిగి పారిపోవడానికి ప్రయత్నం చేస్తే వెంటనే మన వాళ్ళు పట్టుకొని అక్కడ కిరణ్ కుమార్ అని మా హెడ్ కానిస్టేబుల్ హిందీ ఆయనతో మాట్లాడిస్తే ఆయన వెంటనే చెప్పారు. తనకు చెప్పలేదు కానీ తర్వాత కొద్దిసారి ప్రశ్నిస్తే ఆ కంటైనర్ని బ్యాక్ డోర్ ఓపెన్ చేయమంటే ఓపెన్ చేయలేదు, అది గవర్నమెంట్ సీల్ అని చెప్పి మమ్మల్ని సిబ్బందిని ట్రాప్ చేయబోయాడు. వెంటనే మన ఎస్ఐ గారికి డౌట్ వచ్చి ఖచ్చితంగా ఓపెన్ చేయాల్సిందే, మేము మాట్లాడుతూ అధికారితో అని చెప్పేసి వెంటనే డోర్ ఓపెన్ చేస్తే అందులో గంజాయి సుమారు చాలా ప్యాకెట్స్, 19 ప్యాకెట్ల వరకు అందులో గున్ని బ్యాగ్స్, వైట్ బ్యాగ్స్ ఉన్నాయి. దాన్ని మీడియా సమక్షంలో అలాగే వీఆర్ఓలు, తూకం వేసే వారి సమక్షంలో పోలీసు వారు తనిఖీ చేస్తే సుమారు 650 కేజీలు గంజాయి ఉన్నది అందులో. సో ఆయన పేరు అడిగితే, వివరాలు అడిగితే రంజిత్ భాటియా అలియాస్ రంజిత్ సింగ్ భాటియా అని చెప్తూ మధ్యప్రదేశ్ రాష్ట్రం అని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇదినే కాకుండా ఈయన 2 లక్షల రూపాయలతో ఇంకొక వ్యక్తి నువ్వు ఆ గంజాయిని తీసుకొస్తే నీకు 2 లక్షలు ఇస్తాను, రాజస్థాన్ వదిలేస్తాను చెప్తే ఈయన తీసుకొచ్చారని అంటున్నారు. అది కూడా ఇన్వెస్టిగేషన్లో భాగంగా మేము చేస్తాం. ఇంకా దీని వెనకాతల ఎంత మాఫియా ఉన్నా సరే. బీజేపీపై కాంగ్రెస్ సీనియర్ నేత జేడీ శీలం మండిపడ్డారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో మాట్లాడుతూ బీజేపీ మత విద్వేషాలను రెచ్చగొడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీకి పవన్ కళ్యాణ్ ఎందుకు మద్దతు ఇస్తున్నారో పునరాలోచించుకోవాలని సూచించారు. విభజన చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేస్తే ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు నిధులు కూడా వచ్చేవని చెప్పారు. బీజేపీ చేసేటువంటి మత రాజకీయాల గురించి కొత్తగా చెప్పాల్సినటువంటి పని లేదు. బీజేపీకి అందుకే అక్కడ ఒక్కరు కూడా ఓటేసేటువంటి అవకాశం లేదు. పవన్ కళ్యాణ్ గారు గుర్తుపెట్టుకోవాలి, ఎందుకు బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారో దయచేసి ఆలోచన చెయ్యాలని చెప్పి వారికి మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే ప్రత్యేక హోదా ఎగ్గొట్టారు. విభజన చట్టం మేము పునర్నిర్మాణ చట్టం అంటాం దాన్ని. ఆ చట్టం ఎవరు చదువుకోకుండా చట్టంలో తప్పులు ఉన్నాయి. వీళ్ళు 7 సంవత్సరాల నుండి ఉన్నారు. తెలుగుదేశం వారు 5 సంవత్సరాలు ఉన్నారు, ఇక్కడ 2.5 ఉన్నారు. వీళ్ళు ఎవరూ కూడా చట్టంలో ఉన్నటువంటి తప్పులు సవరించి ప్రజలకు చేయొచ్చుగా. కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి ఈ పునర్నిర్మాణ చట్టాన్ని అమలు చేస్తే అన్ని జిల్లాలు బాగుపడతాయి, ప్రత్యేక హోదా వస్తుంది. రాజధానికి కావాల్సినటువంటి అన్ని నిధులు ముఖ్యమైనటువంటిది పోలవరం. ప్రజలు క్షమించరు మిమ్మల్ని. పోలవరాన్ని నిర్మాణాన్ని మీరు చేస్తున్నటువంటి అడ్డంకులు, మీరు చేస్తున్నటువంటి రాజకీయాలు మానుకొని అన్ని పార్టీల వారు కలిసి దయచేసి ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి ముఖ్యమంత్రి గారు పోలవరం, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏమండి ఉత్తరాలు రాస్తే పని అవుతాయండి, ప్రభుత్వాల్లో ప్రెషర్ పెట్టాలి. ఇవన్నీ కూడా దయచేసి తెలియనటువంటివి కాదు. ఈరోజు అడ్మినిస్ట్రేషన్ ఏ రకంగా ఉన్నది, పరిపాలన వ్యవస్థ మీరు ఆలోచించి ఎక్కడెక్కడ ఎంత డబ్బు మార్పిడి జరుగుతున్నది అని కూడా ప్రజలు ఆలోచించాలని మనవి చేసుకుంటూ, ఇంకొకటి మీకు కూడా ప్రజలందరికీ నేను విన్నవించేది ఏంటంటే డబ్బు తీసుకొని ఓటేయొద్దండి. డబ్బు తీసుకొని ఓటేస్తే ఆ ప్రజాప్రతినిధులను మీరు అడిగేటువంటి హక్కును కోల్పోతున్నారు. చాలా బాధాకరం. రాజ్యాంగం మీద నమ్మేటువంటి వారు, ప్రజాస్వామ్యాన్ని నమ్మేటువంటి వారు డబ్బు తీసుకొని ఓటు వేయటం అది మంచిదా కాదా అని దయచేసి ఒక్కసారి ఆలోచించండి అని మనవి చేసుకుంటూ, బీజేపీ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎందుకంటే వారు చేస్తున్నటువంటి విధ్వంసాలు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దేవాలయాలకు ప్రత్యేక నిధులు కేటాయించడం ఎంతో ఆనందంగా ఉందని అంబర్పేట గోల్నాక గంగానగర్ టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఆర్కే బాబు అన్నారు. గంగానగర్లోని మహంకాళి బంగారు మైసమ్మ దేవాలయంలో బోనాల పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, కిషన్ రెడ్డి సతీమణి కావ్య కిషన్ రెడ్డి, గోల్నాక కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ విచ్చేసి అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
అనంతరం ఆర్కే బాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న బోనాల పండుగకు నిధులు కేటాయించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. బోనాలు, శివసత్తువులు, పోతరాజుల విన్యాసాలతో తొట్టెల ఊరేగింపు నిర్వహిస్తున్నామని, అలాగే రేపు బలిగంప కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు బస్తీవాసులు తదితరులు పాల్గొన్నారు. ఆషాఢ మాసంలో బోనాల పండుగ సందర్భంగా మా యొక్క గంగానగర్ బస్తీలో ఆదివారం తొట్టెల ఊరేగింపు, పోతరాజుతో తొట్టెల ఊరేగింపు ఉంటుంది. తదనంతరము బస్తీ బోనాలు కట్టు అందరం కలిసి బోనాలు అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. అలాగే సోమవారం రోజు సాయంత్రము బలిగంప కార్యక్రమం ఉంటుంది. ఈ యొక్క పండుగలు కరోనాకు కట్టుబడి కరోనా నియమాలు పాటిస్తూ మేము సంతోషాలతో, ఆనందాలతో, పోతరాజుతో, శివసత్తులతో సంతోషంగా బోనాల పండుగ గంగానగర్లో జరుపుకుంటున్నాము. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి బోనాల పండుగకు వారు ఇస్తున్న దేవాలయాలకు ఇస్తున్నటువంటి డబ్బులు వారికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి కిషన్ రెడ్డి గారి సతీమణి గారు వచ్చారు. అలాగే అంబర్పేట నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కాలేరు వెంకటేష్ గారు, అలాగే గోల్లాక డివిజన్ కార్పొరేటర్ దూసరి లావణ్య గారు వచ్చేశారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు మేము అందరం బస్తీ వాళ్ళందరం కలిసి సంతోషంగా ఈ పండుగ జరుపుకోవడం మాకు ఎంతో ఆనందదాయకంగా కనిపిస్తుంది. భవానీ అసోసియేషన్ ఆధ్వర్యంలో మా యొక్క బస్తీలో ఈరోజు బోనాల పండుగ చాలా గొప్పగా జరుపుకుంటున్నాము. కాబట్టి మా యొక్క కేసీఆర్ గారు మాకు గుడి కోసము ఆయన ఇస్తున్న చెక్కుల ద్వారా డబ్బుతో మాకు ఆదా జరుగుతున్నది. కాబట్టి మన గౌరవ రాష్ట్ర తెలంగాణ ముఖ్యమంత్రి గారికి మా యొక్క బస్తీ తరఫున, మా యొక్క అసోసియేషన్ తరఫున ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. అంతేకాకుండా ఈ సీఎం గారు ఇప్పుడే కాదు 25 సంవత్సరాలుగా మా తెలంగాణ రాష్ట్ర సమితిగా ముఖ్యమంత్రిగా ఉండాలని మా బస్తీవాసులు మా తరఫున అందరూ కోరుతున్నాము. జవహర్కు జవహర్. గంగానగర్ బస్తీలో ఈరోజు బోనాల పండుగ జరుపుకుంటారు. అంతటా అమ్మవారి బోనాలు జరుపుతున్నారు. ఈరోజు గంగానగర్ బస్తీలో బోనాలకు చిన్న పెద్దలందరూ కలిసి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాము. దళిత బంధు పథకాన్ని రాష్ట్రంలోని దళితులందరికీ వర్తింపచేయాలని పలువురు కోరారు. ఈ మేరకు మేడ్చల్ జిల్లా బోడుపల్లో ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేశారు. మంత్రి మల్లారెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మల్లారెడ్డి గెలిచినప్పటికీ దళితులను, ఉద్యమకారులను గాలికొదిలేశారని బోడుపల్ కాలనీవాసుల సమాఖ్య సంఘం అధ్యక్షులు రాపోలు రాములు ఆరోపించారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మాజీ మంత్రివర్యులు ఈటెల రాజేందర్ గారు రాజీనామాతో వచ్చేటువంటి ఉప ఎన్నికలు హుజరాబాద్లో రాబోతూ ఉన్నాయి. దాని సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు హుజరాబాదులో ఉన్నటువంటి ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు తమ అకౌంట్లో వేస్తాం, వాళ్ళు వ్యాపారాలు చేసుకోవచ్చు, వాళ్ళకి నచ్చినటువంటి విధంగా వాళ్ళు అభివృద్ధి కావచ్చు అని చెప్పి వారు ఒక ప్రకటన చేయటాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం. వారికి సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు హుజరాబాదులో ఉప ఎన్నికల సందర్భంగా 2000 కోట్ల రూపాయలు ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు వస్తున్నాయి. కాబట్టి రెండవది మేడ్చల్ నియోజకవర్గంలో కూడా ఉన్నటువంటి మంత్రి మల్లారెడ్డి గారు ఇక్కడ దళితులను పట్టించుకోడు, ఉద్యమకారులను పట్టించుకోడు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులను పట్టించుకోడు, కార్యకర్తలను పట్టించుకోడు. అవన్నీ పట్టించకపోయినా పర్వాలేదు, ప్రజల బాగోగులు చూసేటువంటి పేద ప్రజలను కూడా దగ్గరికి రానిటువంటి పరిస్థితి ఉంది మల్లారెడ్డి గారికి. ఆ విధంగా ఎట్లాగో చేయలేడు. కాబట్టి కనీసం మాత్రం రాజీనామా చేస్తారన్న ఈ పేద వర్గాలు జీవితాల్లో వెలుగు నిండుతాయి. ఆ విధంగానే సాయం చేయమని చెప్పి మేము మల్లారెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉంటాం. ఆయన రాజీనామా చేస్తే ఇక్కడ కూడా దళిత బంధు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మళ్ళీ ఒకవేళ ఆయన రాజీనామా చేస్తే వచ్చే ఖాళీలలో ఆయననే పెద్ద ఎత్తున మెజార్టీతో మళ్ళీ గెలిపిస్తాం. మళ్ళీ ప్రజల కోసం మేమంతా కూడా ఇక్కడ అంబేద్కర్ సంఘాల తరఫు నుంచి, అదేవిధంగా ఫెడరేషన్ తరఫు నుంచి, దళిత సంఘాల ఎస్సీ సంఘాల తరఫు నుంచి ఇక్కడ ఇనాగరేట్ చేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని. దీన్ని ముఖ్యమంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా చేయాలని కూడా మేము వారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. వారు చేస్తామని కూడా మాటించారు. మాకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది ముఖ్యమంత్రి గారి మీద, చేస్తారని కూడా మేము భావిస్తూ ఉన్నాం. టీజీఈఓ తెలంగాణ ఎగ్జిక్యూటివ్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా సురేందర్ కుమార్ ఎన్నికయ్యారు.
కాచిగూడలోని తుల్జా భవన్లో జరిగిన కార్యక్రమంలో సభ్యులు ఆయనను ఈ మేరకు ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షుడుగా సత్య చంద్రారెడ్డి, ఉపాధ్యక్షురాలిగా స్నేహలత, ప్రధాన కార్యదర్శిగా అద్దంకి నాగేశ్వరరావులను ఎన్నుకున్నారు. సురేందర్ కుమార్ ప్రస్తుతం ఎల్బీ నగర్లోని ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయం ఎగ్జిక్యూటివ్ అధికారిగా పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈవోల సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తామని అన్నారు. రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యనిర్వహణాధికారుల సంఘం అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకోవడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాలయాల కార్యనిర్వహణాధికారులు వాళ్ళ సమస్యలు కూడా చాలా ఉన్నాయి. వాళ్ళ సమస్యలు తీర్చేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. కమిషనర్ గారిని కలిసి కమిషనర్ గారి దగ్గర ఆ సమస్యలన్నీ కూడా విన్నవించుకొని ఆయన కూడా కలవడానికి జరిగింది. సానుకూలంగా స్పందించాడు. ముఖ్యంగా జీపీఎఫ్ అకౌంట్ కానివ్వండి, ఇంకా తర్వాత క్యాడర్ స్ట్రెంత్ పైన కానివ్వండి, జీవో 5 దానిపైన కూడా మా ఈవోలందరూ కూడా దీనిపైన గ్యారంటీ కావాలని అనుకుంటున్నారు. కాబట్టి ఈ సమస్యలన్నింటినీ కూడా కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్తాం. తొందరలోనే కమిషనర్ను కలిసి అక్కడ మా సమస్యలన్నీ పరిష్కరించే దిశగా కమిషనర్ గారికి వెళ్ళి కలవడం జరుగుతుంది. తర్వాత మంత్రి గారి నుండి అల్లుల ఇంద్రకరణ్ రెడ్డి గారిని కూడా కలిసి మా లెటర్ ప్యాడ్ ద్వారా సమస్యలన్నీ కూడా వాళ్ళకి విన్నవించి వాళ్ళతో నుంచి కూడా అన్ని కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతుంది. కావున ఈ ఉద్యోగ సంఘాలకు సంబంధించినటువంటి ఎన్జిఓ సంఘం నాయకులైనటువంటి రాజేందర్ గారిని కూడా కలవడం జరుగుతుంది. అక్కడ కలిసి మా సమస్యలన్నీ కూడా వాళ్ళకి విన్నవించుకొని సమస్యలు పరిష్కరించే దిశగా పోరాడతానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నగర్ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయం ఇది. ఈ దేవాలయం అతి పురాతనమైన దేవాలయం ఇది. ఇక్కడ నేను దాదాపుగా సంవత్సరంగా వస్తుంది ఇక్కడికి ప్రమోషన్ పైన ఇటు వచ్చాను ఫస్ట్ గడిపోగా. ఇక్కడ ముఖ్యంగా నీటి వసతి పైన ఒక వాటర్ ట్యాంక్ నిర్మాణం చేయడానికి నడుస్తుంది వరకు కూడా. మొన్ననే ఈ ఆంజనేయ స్వామి దేవాలయంలో భక్తుల సహకారంతో గ్రెనేట్ బండలు వేయించడం జరిగింది. ఇంకా చాలా కార్యక్రమాలు ఇక్కడ దేవాలయంలో చేసేట్టున్నాయి. ముఖ్యంగా ఇక్కడ ధర్మకర్తల మండలి వాళ్ళు కూడా వచ్చేసి వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు భక్తుల ద్వారా వివరాలను సేకరించాలని చెప్పి దృఢ నిశ్చయంతో ఉన్నాం. ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ వాటర్ది సమస్య చాలా ఉంది. తర్వాత డ్రైనేజ్ సమస్య కూడా చాలా ఉంది. ఆ డ్రైనేజ్ సమస్యను కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ డ్రైనేజ్ సమస్యను కూడా పరిష్కరించే దిశగా వెళ్తున్నాం. ఇంకా ముఖ్యంగా ఈ దేవాలయాలన్నింటిలో ఆంజనేయ స్వామి దేవాలయము మరియు ఇక్కడ శివాలయము మరియు రామాలయము, శివాలయము, ఇంకా సాయిబాబా టెంపుల్, ముఖ్యంగా అయ్యప్ప స్వామి దేవాలయం కూడా ఇక్కడ ప్రాంగణంలో ఉంది. కావున భక్తులు ఇక్కడికి విచ్చేసి ఆ స్వామివారిని దర్శించుకొని తగు విరాళాలు కూడా ఇచ్చి దేవాలయ అభివృద్ధికి తోడ్పడాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. వర్ని మండల కేంద్రంలో రాష్ట్ర యూత్ కాంగ్రెస్ మాజీ ప్రధాన కార్యదర్శి కోనిపూర్ రాజారెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర కాంగ్రెస్ ఐటీ సెల్ చైర్మన్, జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇన్ఛార్జి మదన్ మోహన్ రావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి పండ్లను పంపిణీ చేశారు. మదన్ మోహన్ రావు కరోనా సమయంలో చాలామందికి ఆక్సిజన్ ఏర్పాటు చేశారని, ప్రతి గ్రామంలో కరోనా నియంత్రణకు స్ప్రే చేయించారని, యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారని, కరోనా బారిన పడిన వారికి ఆర్థికంగా ఆదుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో గంగప్ప, గంగా ప్రసాద్, లక్ష్మయ్య, దత్తు తదితరులు పాల్గొన్నారు. నిజంగా గెలిచిన వ్యక్తులు ఎక్కడ ఉన్నారు కానీ తక్కువ ఓట్లతో ఓడిపోయిన మదన్ మోహన్ రావు గారు మొదటి కరోనా టైంలో ప్రతి తాండాకు, ప్రతి గల్లీకి స్ప్రే చేయించడము, అదేవిధంగా మొన్న వచ్చినటువంటి కరోనా వేలో ప్రతి ఎవరికి అవసరం ఉన్న వారికి ఆక్సిజన్ సరఫరా చేసి చాలామంది ప్రాణాలను కాపాడినటువంటి వ్యక్తి మదన్ మోహన్ రావు గారు. అదేవిధంగా గతంలో కూడా టాటా కంపెనీ నుండి యువతకు చాలామందికి ఉపాధి అవకాశాలు కల్పించారు. ఇటువంటి వ్యక్తి ఆయురారోగ్యంతో నిండు నూరేళ్లు జీవించాలని భగవంతుడు కోరుకుంటూ రాబో రోజుల్లో ఉన్నత పదవులు చేపట్టి చాలామందికి లేని వారికి నిరుపేదలకు ఉపయోగపడి ఇటువంటి సేవలు ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ మదన్ మోహన్ రావు గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు చేస్తున్నాం. పాత బస్తీలో లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారికి ప్రీతిపాత్రమైన నైవేద్యాన్ని వండి బోనంగా సమర్పించడానికి భక్తులు బారులు తీరుతున్నారు. బోనం సమర్పించడానికి వచ్చే భక్తులతో క్యూ లైన్లన్నీ కిక్కిరిసిపోయాయి. ఆలయ కమిటీ ఉపాధ్యక్షులు శ్రీరాజ్ కుమార్ ఎక్కడున్న దేవాలయ వేదిక వద్దకు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం.
आज लाल दरवाज़ा एरिया में बोनालू और पूरे साउथ जोन में पूरे इम्पोर्टेंट जो टेम्पल्स है 20 तक टेम्पल्स है, इसमें आज बोनालू का प्रोग्राम चल रहा है अभी, और कल एक घटालू का प्रोसेशन भी है। इस फेस्टिवल में अभी पूरे साउथ जोन के पुलिस के अलावा बाहर जिले से ऑलमोस्ट 600 लोग बंदोबस्त करना है। पूरे बंदोबस्त को तैनात कर दिया गया, और इसके अलावा सीसीटीवी कैमरा से जरिए कमांड कंट्रोल सेंटर से भी व्यूइंग कर रहे हैं। वहाँ से जो सजेशन आ रहा है उसके मुताबिक अभी चल रहा है। पूरे यहाँ साउथ जोन पुलिस के अलावा बाहर से 600 लोग आए। రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్పేట మున్సిపాలిటీ 30 అన్నారం 13వ వార్డులో కౌన్సిలర్ మది శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో అమ్మవారి బోనాలు ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి బోనం సమర్పించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కరోనా నిబంధనలు పాటించాలని, కరోనా మహమ్మారిని అంతం చేయాలని అమ్మవారిని కోరుకున్నామని తెలిపారు. మాసం రెండో ఆదివారం సందర్భంగా మరి ఈ యొక్క అమ్మవార్లకు ప్రత్యేకమైన బోనాలు కట్టెనారం గ్రామంలో ఘనంగా జరపబడుతున్నాయి. అందులో భాగంగానే మరి మా కుటుంబ సపరివార సమేతంగా ఈరోజు ఈదమ్మ, మైసమ్మ, ఈలమ్మ, పట్టమేసమ్మ, అలాగే ఈదమ్మ గుళ్ళకు బోనాలు సమర్పించి మరి ప్రజలందరూ కూడా ఈ యొక్క రాష్ట్రంలో, ఈ యొక్క దేశంలో ప్రజలతో వెళ్ళాలని, అలాగే ఈ యొక్క కరోనా మహమ్మారి ఇకనైనా తొలగిపోవాలని అమ్మవారికి వేడుకుంటూ ఈ యొక్క ప్రజలందరూ కూడా సుఖశాంతితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. నా యొక్క 30th వార్డు ప్రజలందరూ కూడా ఈ యొక్క పండుగని, బోనాల పండుగని ఘనంగా జరుపుకొని, అలాగే ఈ యొక్క 30 అన్నారం గ్రామవాసులు, అలాగే పెద్దంబర్పేట మున్సిపాలిటీ వాళ్ళందరూ కూడా ఘనంగా ఈ యొక్క ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నారు. నాగార్జున సాగర్ ఎడమ కాలువకు సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, జలాశయం ఎస్సీ ధర్మానాయక్, ఇరిగేషన్ అధికారులు సాగునీరు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కృష్ణారెడ్డి, కర్ణ బ్రహ్మారెడ్డి, రవినాయక్, ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షులు రావుల రాంబాబు తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈరోజు సాగర్ ఎడమ కాలువ కింద గేటు ఓపెన్ చేయడానికి గౌరవనీయులు ఎంపీ బడుగుల యాదవ్ గారితో మన మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారి, అలాగే మన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి ఆదేశాల మేరకు ఈరోజు ఎడమ కాలువ రైతాంగం దాదాపు 11,20,000 ఎకరాలకు సంబంధించి నీరు అందించడానికి ఏదైతే ఈ ఎడమ కాలువ, ఈ డ్యాము ఇక్కడి నుంచి ఓపెన్ చేసే పనికొస్తుందో వాళ్ళందరి రైతాంగం కూడా ఈరోజు చాలా సంతోషంగా మేమందరం కూడా మా అందరి తరపున గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి నాతో పాటు స్థానిక జెడ్పీటీసీ గారు, అలాగే వచ్చినటువంటి ప్రజాప్రతినిధులకు అందరికీ ఈరోజు ఎంపీ గారితో సహా ప్రతి ఒక్కరం కూడా ఈరోజు ఎడమ కాలువకు సంబంధించి నీరు వదలడం జరిగింది. ఇది ఇక్కడి నుంచి మాకు ఈ జూలై మాసంలో ఆఖరి నెలలో వదిలిపెట్టడం అనేది, అందులో ఈరోజు వదిలిపెట్టడం అనేది నిజంగా ఇది ఎన్నో ఏళ్ల క్రితం జరిగింది. మళ్ళీ ఈరోజు ఈ 7 సంవత్సరాలు కూడా ఎప్పుడైతే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా దేవుడు కూడా మాకు బాగా సహకరించి ఈ కృష్ణమ్మ తల్లి ప్రతిసారి కూడా ఇంత త్వరగా ప్రతి ఒక్క మమ్మల్ని ఆదుకోవడం నిజంగా మంచి ఆలోచనతోటి ప్రభుత్వాన్ని నడిపించాలి, పేదరికాన్ని ఆదుకోవాలన్న ఆలోచన ఉన్నటువంటి ఎటువంటి మంచి నాయకుడు వచ్చినా కానీ దేవుడు కూడా వాళ్ళతో పాటు నడుచడానికి ఇది ఒక మంచి నిదర్శనంగా భావిస్తూ ఈరోజు మొదటిసారిగా నేను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఇక్కడ రావడం జరిగినందుకు, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి, మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత, ఎడమ కాలువ రైతాంగం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. రేపు మీ అందరికీ తెలుసు, గత 4 రోజుల క్రితం గౌరవనీయులు మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారు ఏదైతే ఎన్నికలలో తప్పకుండా భగత్ గెలుస్తాడు, గెలిచిన వెంటనే ఇక్కడనే కూర్చొని ప్రతి ఒక్క ప్రగతి ఏదైతే పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రతి దాని మీద సమీక్ష జరుపుతా ఇక్కడికే వచ్చని ఏదైతే హామీ ఇచ్చారో, నేను గెలిచిన తర్వాత ముందుగా కరోనా ఉండడం వల్ల కొద్దిగా వెనుకబడ్డా, ఇప్పుడు ఖచ్చితంగా వస్తా అని చెప్పేసి మొన్న చెప్పడం దగ్గర నుంచి మా ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకున్నాం. మన హాలియా ఏఎంసీ మార్కెట్ యార్డ్లో సభాస్థలిగా నిర్ణయించుకున్నాం. అక్కడి నుంచి అక్కడ జనాలు, మాకు సంబంధించిన ప్రజాప్రతినిధులు ఏదైతే వార్డు మెంబర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, స్థానికంగా ఉన్నటువంటి
ఇంకా ముఖ్య నాయకులు ఆ మండలాన్ని గురించి ఎప్పటి నుంచో ఉన్నటువంటి ముఖ్య నాయకులు వీళ్ళందరినీ 9 గంటలకే సభాస్థలికి చేరుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేసినాం. అందరికీ ఇన్ఫర్మేషన్ పంపించడం జరిగింది. ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు బోధ్ మండలంలోని మామిడిగూడ గ్రామంలో సిఐ నైలు ఎస్ఐల ఆధ్వర్యంలో గ్రామంలోని 40 కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. సిఐ మాట్లాడుతూ గ్రామానికి ఏ సమస్య వచ్చినా తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. రాజు సిఎస్ఐ అరుణ్ గారు ఒక చిన్న కార్యక్రమంను మన మామిడిగూడ విలేజ్లో కండక్ట్ చేశాం. అందుకు వారికి కూడా నా తరఫున ధన్యవాదాలు. మీ ఊరికి నేను చాలాసార్లు ఇట్టకెళ్ళి మన గొల్లపూరు వెళ్తూ ఉండేది, వస్తూ ఉండేది, పోయేటప్పుడు అక్కడ నుంచి చూస్తూ ఉండేది, బట్ రాలేకపోయాము. మీకు తెలియకుండా ఎవరో 2 పిల్లలు ఒక మధ్యలో నైట్ టైము చిన్న ప్రాబ్లం అక్కడ ఉంది, ఎవరైనా పడిపోతారంటే రోడ్డు దగ్గర వచ్చేసి రిపేర్ చేసి కూడా వెళ్ళాము నైట్ టైం. అక్కడ అంటే మీ ఊరు ఉంది మీకేం కాకూడదనే ఆడికి వచ్చి చిన్న వర్క్ కూడా చేశాము. మీరు చెప్పినా చెప్పకున్నా మా తరఫున మేము అందరం మీ దగ్గరికి వచ్చేసి కొన్ని పనులు చేస్తూనే ఉంటాము. ఎందుకంటే మీ ఊరికి వచ్చి నాకు సేవ చేయడం అనే భాగ్యం దొరకడం కూడా నాకు చాలా అద్భుతం. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. బీజేపీపై మండిపడ్డ కాంగ్రెస్ సీనియర్ నేత జేడి శీలం మత విద్వేషాలను రెచ్చగొడుతుందని ఆగ్రహం. ఆసిఫాబాద్ జిల్లాలో యథేచ్ఛగా ఇసుక అక్రమ దందా, రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికుల ఆరోపణ. విశాఖ ఏజెన్సీలో గంజాయి పట్టివేత, 650 కిలోల గంజాయి స్వాధీనం. మహేశ్వరం నియోజకవర్గంలో ఘనంగా బోనాల ఉత్సవాలు, కిల్లా మైసమ్మ ఆలయంలో దర్శనం చేసుకున్న ఎంపీ రాములు. ఇవి బులెటిన్ వివరాలు. స్టే ట్యూన్ V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం. నమస్తే.